నమస్కారం. శివలీలామృతం సిరీస్కు స్వాగతం. ఆకాశం లింగమిత్యాహు పృథ్వీ తస్య పీఠిక. అంటే అనంతమైన ఆకాశమే లింగం, ఈ భూమియే దాని పీఠం. మన పురాణాలలో శివుని లీలలు అపారం. అసలు శివలింగం ఎలా ఆవిర్భవించింది? బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన ఆ అద్భుత ఘట్టం ఏమిటి? ఈనాటి భాగంలో శివలింగోద్భవ రహస్యం గురించి తెలుసుకుందాం. సృష్టి ఆరంభకాలంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి, స్థితికారకుడైన మహావిష్ణువుకు మధ్య ఒక చిన్న వివాదం తలెత్తింది. నేను సృష్టికర్తను కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ, నేను లోకాలను రక్షించేవాడని కాబట్టి నేనే గొప్ప అని విష్ణువు వాదించుకున్నారు. ఈ వివాదం కాస్త తీవ్ర రూపం దాల్చి ఇద్దరు యుద్ధానికి సిద్ధపడ్డారు. వారిద్దరి అస్త్రశస్త్రాల వల్ల లోకాలు తల్లడిల్లిపోయాయి. దేవతలందరూ భయపడి పరమశివుని ప్రార్థించారు. అప్పుడు వారి గర్వాన్ని అణచడానికి, యుద్ధాన్ని ఆపడానికి పరమేశ్వరుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం రూపంలో వారిద్దరి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభానికి మొదలు ఎక్కడో అంతం ఎక్కడో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది: మీలో ఎవరు ఈ స్తంభం యొక్క అగ్రభాగాన్ని అంటే పైకొనను, మూలాన్ని అడుగు భాగాన్ని కనుగొంటారో వారే గొప్ప అని. వెంటనే మహావిష్ణువు వరాహ రూపం దాల్చి అంటే అడవి పంది రూపం దాల్చి భూమిని తొలుచుకుంటూ ఆ స్తంభం యొక్క అడుగు భాగాన్ని వెతకడానికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి ఆకాశంలోకి ఎగిరి పైభాగాన్ని వెతకడం ప్రారంభించారు. వేల సంవత్సరాలు గడిచినా విష్ణువుకు ఆ లింగం యొక్క మొదలు దొరకలేదు. తన ఓటమిని అంగీకరించి ఆయన వెనక్కి వచ్చారు. కానీ బ్రహ్మదేవుడు పైకి వెడుతూ ఉండగా శివుని తలపై నుండి జారి పడుతున్న ఒక మొగలి పువ్వు కేతకిని చూశారు. బ్రహ్మ ఆ పువ్వుని అడిగారు, నీవు ఎక్కడి నుండి వస్తున్నావు అని. అది నేను శివుని తలపై నుండి కొన్ని యుగాల క్రిందట జారిపడ్డాను అని చెప్పింది. బ్రహ్మ ఒక ఉపాయం ఆలోచించి, నేను శివుని తల చూశానని నువ్వు సాక్ష్యం చెప్పాలి అని ఆ పువ్వును ఒప్పించారు. బ్రహ్మ క్రిందకు వచ్చి, నేను శివుని శిరస్సు చూశాను, దానికి ఈ మొగలి పువ్వే సాక్ష్యం అని అబద్ధం చెప్పారు. అప్పుడు ఆ అగ్నిస్తంభం నుండి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ఆడిన అబద్ధానికి ఆగ్రహించి, లోకంలో బ్రహ్మకు ఎక్కడా ఆలయాలు పూజలు ఉండవు అని శాసించారు. అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును శివపూజకు అంటే దైవపూజకు అనర్హంగా ప్రకటించారు. నిజాయితీగా ఓటమిని ఒప్పుకున్న విష్ణువును ఆశీర్వదించి తనతో సమానంగా పూజలు అందుకుంటాడని వరమిచ్చారు. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి వేళ ఈ లింగోద్భవం జరిగింది. అందుకే ఆ సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. ఈ కథ మనకు నేర్పే పాఠం ఏమిటంటే, భగవంతుడి ముందు గర్వం పనికిరాదు, ఎంతటి వారైనా సత్యానికి కట్టుబడి ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే భాగంలో శివుడు మన్మథ దహనం ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.